ఇప్పుడే 1 ఇయర్ అయిపోయిందా? 365 డేస్ అయిపోయాయా? 2024 వెళ్ళిపోతుందా అని ఆలోచిస్తే లైఫ్‌లో మనం ఎన్నో అనుకుంటాం. చిన్నప్పటి నుంచి స్కూల్‌కెళ్తాం. ఎంతోమంది పరిచయం అవుతారు. తర్వాత కాలేజ్‌కెళ్తాం. ఆ తర్వాత జాబ్‌లో జాయిన్ అయితాం. మళ్ళీ పెళ్లి చేసుకుంటాం. కొద్ది రోజులు లైఫ్ ఎంజాయ్‌మెంట్ అనుకుంటాం. ఆ తర్వాత పిల్లలు. ఇవన్నీ అందరి లైఫ్‌లో ఈ ఫేజులు దాటాల్సిందే. బట్ వాళ్ళు ఎంచుకున్న పాత్‌ని బట్టి వాళ్ళ లైఫ్‌లు ఉంటాయి. బట్ ఒక్కటైతే ఫ్యాక్ట్ అనమాట. లైఫ్ ఈజ్ 10% వాట్ హ్యాపెన్స్ టు యూ అండ్ 90% హౌ యూ రియాక్ట్ ఇట్ అంటారు కదా! అది ఫ్యాక్ట్ అని చెప్తాను. ఎందుకంటే పాస్ట్‌ని గుర్తు చేసుకోకుండా, ఫ్యూచర్‌ని ఊహించుకోకుండా, ప్రెజెంట్‌లో బతుకుతూ మూవ్ ఆన్ అయిపోతే బెటర్ లైఫ్ ఉంటదని నాకు ఇన్ని సంవత్సరాలకి క్లారిటీ వచ్చిందనిపించింది. బట్ ఎందుకంటే ఎన్ని ఊహించుకున్నా, ఎన్ని గుర్తు చేసుకున్నా దేవుడు ఒక గీతగా ఇస్తాడు. అది ఎవరు తీయలేరు అనిపించిందనమాట. బట్ మనం ఏం చేయాలంటే ధర్మం తప్పకూడదు. దాన్ని బట్టే మన రిజల్ట్స్ ఉంటాయి. బట్ హోప్ కమింగ్ ఇయర్‌లో అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని గాడ్‌ని మనస్ఫూర్తిగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.